యథార్థం చెప్పండి, అవునా కాదా? ప్రార్థన చేయకపోతే ఏమన్నా అయ్యిద్ది అన్న భయంతో చేసేవాళ్ళు ఎక్కువ తక్కువ? నోరు తెరవండి, మీకు వందనాలు. మెల్లగా మెల్లగా నోరు తెరిస్తే మళ్ళీ ఏమన్నా ఇద్దాం. చెప్పకండి గట్టిగా, మీరు చెప్పండి అమ్మా. ఎక్కువ తక్కువ? చేయకపోతే ఏమన్నా ఇద్దాము, చర్చికి వెళ్ళకపోతే ఏమన్నా ఇద్దాము, సాయంత్రం పడకకు పోయేటప్పుడు 2 ముక్కలన్న ప్రార్థన చేసుకోకపోతే ఏమన్నా ఇద్దాం, దశం భాగం తీయకపోతే ఏమన్నా ఇద్దాము. అవునా? ఏమన్నా ఇద్దామో అనే భయంతో చేయటం అనేది గతంలో మనం విగ్రహారాధనలో ఉన్నప్పుడు చేసినటువంటి బానిస బతుకది. మొక్కుబడి తీర్చకపోతే ఏమన్నా ఇద్దేమో, వస్తానని రాకపోతే ఏమన్నా అయిద్దేమో, ఇస్తానన్నది ఇవ్వకపోతే ఏమన్నా అయిద్దేమో, చేస్తానన్నది చేయకపోతే ఏమన్నా అయిద్దేమో, అటు నుంచి ఇంకొక దేవుడి గురించి ఆలోచిస్తే ఏమన్నా అయిద్దేమో. యేసుప్రభుని నమ్ముకున్నోళ్ళు, మా ఇంట్లో కిరాయికున్నోళ్ళు బైబిల్ తెచ్చి మా ఇంట్లో పెడితే మా అమ్మ నిలువున ఇల్లు ఖాళీ చేయించింది. కనీసం 2-3 రోజులు టైం ఇస్తారు కదా, ఆ టైం కూడా ఇవ్వకుండా పరిశుద్ధ గ్రంథం తెచ్చి మా ఇంట్లో పెట్టారు. మా ఇల్లు ఎందుకు ఇది కిరాయికి ఇచ్చినప్పుడు ఉండేవాళ్ళదైంది. ఈ దుర్మార్గం చూడు మరి. అంటే బైబిల్ మా ఇంట్లో పెడితే అంత భయం మాకు ఎందుకు? వేరే మత గ్రంథం, వేరే దైవానికి చెందినటువంటి పుస్తకం మా గదిలో పెడితే మా అమ్మవారికి కోపం వచ్చిద్దని మా అమ్మ భయం. అసలుకే నానాగచాట్లలో ఉన్నాము, ఇప్పుడు వీళ్ళు కాస్త ఈ బైబిల్ తెచ్చి ఇంట్లో పెడితే, ఏది అద్దెకిచ్చిన ఇంట్లో కూడా మాకు మేము మొక్కేటువంటి దేవత ఏమన్నా చేస్తుందేమో అని భయం, వణుకు. అందుకని ఆ బైబిల్ మా ఇంట్లో పెట్టిన నేరానికి పాపం 3 పిల్లలు, వాళ్ళకి భార్య భర్త మొత్తం 5 నిలువున సామాన్లు బయట పెట్టించింది.